హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి విన్నీ జూట్ బ్యాగ్స్ ఇంపోరియం అనమాట. ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్గా జూట్ బ్యాగ్స్ ఉపయోగించండి అనేసి ఈ ఇంపోరియం అనేది స్టార్ట్ చేశారు. నేను ఇక్కడ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నాను, కోర్స్ ఇస్తారు వీళ్ళైతే, నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా అయితే నేను చేసే వర్క్ ఇది కాదనమాట, కానీ ఇప్పుడు ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. జూట్ బ్యాగ్స్ ఇంపోరియం, ఇది మామూలుగా జూట్ బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేసేది. ఇదంతా మెటీరియల్. దానికి యూజ్ చేసే తారుకుండలు ఇక్కడ ఒక బ్రదరు స్టిచ్ చేస్తున్నారనమాట. నేను నెక్స్ట్ చేయబోయే వర్క్ కూడా సేమ్ ఇదే ఫ్రెండ్స్. ఇది కటింగ్ మిషన్ బేస్. ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేయకూడదు అనేసి ఇట్లాగా న్యాచురల్గా ఈ బ్యాగ్లు మనం యూజ్ చేయాలని ఇది విన్నీ జూట్ బ్యాగ్స్ ఇంపోరియం. లోపలికి వెళ్దాం, చూడండి. స్టాల్స్ అంటే ఇవంతా సేల్సే. ఆర్డర్లు ఇస్తే ఆర్డర్లు కూడా మేడం వాళ్ళు స్టిచ్ చేసి మనకి ఇస్తారు. బ్యాగ్స్ని సేల్స్ చేస్తారు. మనము ఆర్డర్లు ఇచ్చిన వీళ్ళు ఇన్నని తీసుకొని కుట్టిస్తారనమాట. మనకి ఏ బ్యాగ్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళ బ్యాగ్ కూడా ఉంది ఇక్కడ. ఇవంతా బ్యాగ్సే. మొత్తం జూట్ బ్యాగ్సే ఇవి. లెదర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చూడండి మోడల్స్. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా సేల్స్ కావాలన్నా లేదంటే ఆర్డర్ ఇచ్చి స్టిచ్ చేయించుకోవాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు నెంబర్ చెప్తాను, ఇక్కడ అడ్రస్ కూడా చెప్తాను. అంటే ఇది మాది నెల్లూరు లోకల్లోనే కాకుండా అదరు ఊర్లకు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది జరగద్ది. మళ్ళీ ప్లస్ వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే నేర్చుకునే వాళ్ళకి కూడా కోర్స్ అనేది ఇస్తారనమాట. మొత్తం మెటీరియల్సే. మొత్తం స్టాక్ తెచ్చుకొని మేడం వాళ్ళు ఇలా మెటీరియల్ తెచ్చుకొని ముందే పెట్టుకొని మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళ బ్యాగ్స్ అనేది స్టిచ్ చేయిస్తారు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇట్లాగా లెదర్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ అలాంటి బ్యాగ్స్ ఏవైనా కావాలంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎక్కడికి కావాలన్నా ఈ వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మీరుండే ప్లేస్కి అయితే ఇక్కడ ఆర్డర్లు బుక్ చేసి పంపిస్తారు. ఆర్డర్ ఇచ్చినా స్టిచ్ చేసి ఇస్తారు. లేదంటే మాకు మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ సైజులో మీకు వాళ్ళు మెటీరియల్ అనేది తీసుకొని స్టిచ్ చేసి ఇస్తారు. హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ ఎంత దూరమైనా వీళ్ళు కొరియర్ పంపించేస్తారనమాట బ్యాగ్స్ అయితే. మీకు ఏమైనా కావాలి అంటే నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా మంచిది ఈ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల. మన ఏమంటారు, ప్లాస్టిక్ కవర్స్ అనేది యూజ్ చేయకుండా ఇలా
ఈ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ అనేటివి ఇలా యూజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్స్ లేకుండా ఇట్లాగా న్యాచురల్గా అనమాట. చూడండి ఇక్కడ మనకైతే వేరే వాళ్ళు వచ్చి కూడా మనకి కాస్ట్ అనేది చేస్తారనమాట. వాతావరణం బాగుండాలి అనేసి ఇలా మనం న్యాచురల్గా ఈ బ్యాగ్స్ అనేది యూజ్ చేస్తాము. చూసారు కదా, సేల్స్ అయితే బాగా అవుతుంది. ఇది ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక బ్రదర్ జూట్ అయితే ఇప్పుడు కట్ చేస్తారు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బ్యాగ్స్ ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకుంటే ఆ సైజుని బట్టి మనకి బ్యాగ్లు అయితే స్టిచ్ చేయిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మాకు విఆర్సి దగ్గర చర్చిలో ఫెస్టివల్ అయితే జరుగుతుంది, అంటే ప్రేయర్ జరుగుతుంది. అక్కడ మేమైతే ఇంపోరికి సంబంధించిన బ్యాగ్స్ ఇంకా కొన్ని కాస్ట్యూమ్స్ అయితే తీసుకెళ్తున్నాము. అక్కడ సేల్స్ స్టాల్ పెడుతున్నాం అన్నమాట. ఇంపోరియం అంటే మనకి ప్లాస్టిక్ కవర్సు అలా యూస్ చేయకుండా ఇలాంటి బ్యాగ్స్ మనమైతే యూస్ చేయడానికి ఈ స్టాల్స్ ఇవనేటివి తీసుకెళ్ళి అక్కడ స్టాల్ అయితే పెట్టడం జరుగుతుంది. బాప్టిస్ట్ సంఘం డౌన్ హాల్ ఇది వచ్చేసి విఆర్సి శుభమస్తు షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఈ చర్చ్ అయితే. ఇక్కడ వచ్చేసి చర్చికి సంబంధించిన బైబిల్స్, సాంగ్స్, బుక్స్ ఇవే కాకుండా ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుందన్నమాట. అంటే చర్చి వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా వచ్చేసి ఇందులో పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఫుడ్ అనేది అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే ఇది వచ్చేసి మా స్టాల్ అనమాట. మేము కూడా ఇట్లాగ బ్యాగ్సే కాకుండా కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మేము కూడా ఇక్కడ స్టాల్ అనేది పెట్టాము. అట్లాగే ఫిష్, ఇంకా మటను, ఫ్రాన్స్, ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే మేము ఇక్కడ పెట్టున్నాము. ఈమె జూట్ బ్యాగ్స్ ఇంపోరియం మేడం అనమాట. ఈమె దగ్గర నేను ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నాను. అంటే అక్కడ వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళు మనకి ఆ వర్క్ అనేది నేర్పిస్తారనమాట. కానీ ఈమె మేడం అంతా చేస్తారు కదా మెయింటెనెన్స్, ఆ మేడం అనమాట. ఇక్కడ మేము ఇట్లాగా ఫుడ్ ఐటమ్ అనేది మేము కూడా స్టాల్స్ అనేది ఇలా అయితే పెట్టాము. ఇక్కడికి మేమే కాదు చాలా మంది కూడా ఇక్కడ బయట వాళ్ళు కానీ చర్చికి సంబంధించిన వాళ్ళు అందరు ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా స్టాల్స్ అయితే ఇవంతా ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. అక్కడి నుంచి తర్వాత ఒక గ్రౌండ్లో అయితే గేమ్స్ అని, ఇంకా క్యారమ్ బోర్డ్స్ అని, అట్లాగా కొన్ని మామూలుగా గేమ్స్లో కూడా ఇట్లాగా పార్టిసిపేట్ చేయొచ్చు అనేసి ఒక బ్రదర్ అయితే ఇక్కడ మనకి మైక్లో చెప్తూ ఉన్నారు, అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కానీ నేను అప్పటి వరకు ఇక్కడైతే ఉండను, ఎందుకంటే ఈ కొంచెం సేపు అంటే ఈ ఫుడ్ ఫెస్టివల్ అయిపోయే వరకే నేను ఇక్కడైతే ఉంటాను. తర్వాత నేను షాప్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. చూసారా ఎన్ని రకాలు ఇక్కడ ఐటమ్స్ అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టున్నారో, చాలా బాగుంది. అంటే నేను ఎప్పుడు ఇలాగా స్టాల్స్ పెట్టి ఇలా ఎప్పుడైతే రాలేదు. ఇక్కడ మన ఇంట్లో యూజ్ చేసుకునే ఆయిల్స్ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారు. నేను ఎప్పుడు ఇలా రాలేదు కదా, కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం తెలుసుకొని ఇలా చేస్తే బాగుంటుంది అని ఇట్లాగైతే వచ్చాను. ఎందుకంటే మనకి తెలియని విషయాలు కొన్ని ఇలా బయటకు వచ్చి చూసినప్పుడు కొన్ని అర్థమవుతూ ఉంటాయి, తెలుసుకోవచ్చు. మనకి ఏదైనా ఉపయోగపడేది మంచి విషయాలు ఏమైనా ఉంటే వాటిని మనం క్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం
తినే మామూలు స్నాక్స్ ఐటమ్ కూడా పెట్టున్నారు. అవే కాకుండా ఆఖరికి ఇక్కడ కరివేపాకు కూడా ఇక్కడ సేల్స్ అనేది చేశారనమాట. ఒకరైతే దోశలు కూడా పోసి ఇక్కడ ఒక ఆంటీకి అయితే వేస్తున్నారు. నాకైతే ఇందులో పార్టిసిపేట్ చేసిన దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఇట్లాగా స్టాల్స్ పెట్టి సేల్స్గా ఎప్పుడు వెళ్ళలేదు. ఇలా వీడియో తీస్తున్నప్పుడు కూడా నన్ను చాలామంది మెచ్చుకున్నారు. ఇదైతే చర్చ్ అనమాట. లోపల ప్రేయర్ అయితే జరిగి అయిపోయింది. మేమైతే స్టాల్స్ దగ్గర ఉన్నాం కాబట్టి ప్రేయర్లో మేము ఉండలేదు, బయట ఉన్నామన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు తీసుకొస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇవంతా చర్చికి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. సేల్స్ అయితే బాగా జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేనైతే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ నేను మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. మా స్టాల్స్ అయితే బాగా సేల్స్ అనేది బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.